నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయశంకర్. ఒకరిది క్షణికావేశం, మరొకరికి పరువు పైన ఎక్కడ లేని మక్కువ, ఇంకొకరిది అర్థం కాని ఆవేశంతో ఆత్మహత్య చేసుకునేటువంటి గుణం. మొత్తంగా అసలు సమాజంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా క్రైమ్ రేట్ పెరుగుతోంది, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండట్లేదా, లేకపోతే ఇంకేవైనా కారణాలా? అంటే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రమాన్ని మనం గమనించినా కానీ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటే ఇంకా సమాజం ఎటుపోతోంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. మరొక వైపు సొంత అక్కనే తమ్ముడు హత్య చేయించినటువంటి ఉదంతం చూస్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధం ఎంతలా ఉంటుందో మనం అందరం చూస్తుంటాం. దాదాపుగా సమాజంలో పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కానీ తమ్ముడు లేకపోతే అన్న సపోర్ట్గా ఉండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసేటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. కానీ దానికి భిన్నంగా, దానికి విరుద్ధంగా ఇక్కడ తమ్ముడే ఆవేశంలో అక్కని హత్య చేయించినటువంటి సంఘటన. అసలు ఈ మొత్తం అంశాలకు సంబంధించి, ఇటువంటి క్రైమ్స్కి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మా కొలీగ్ సంధ్య కూడా సిద్ధంగా ఉన్నారు. సంధ్యతో మాట్లాడదాం. ఎస్, గుడ్ ఈవినింగ్ సంధ్య. గుడ్ ఈవినింగ్ విజయ్. నిజంగా ఇవాళ ఉదయం అంటే నైట్ నుంచి ఒక ఇన్సిడెంట్, అవును, తర్వాత ఉదయం 2 ఇన్సిడెంట్లు. ఓవరాల్గా చూసుకుంటే అంటే మీరు అన్నట్టుగా చిన్న క్షణిక ఆవేశం, అంటే ఏం చేయాలని తోచకనా, లేకపోతే జీవితం మీద విరక్త. ఒక ఇన్సిడెంట్ చూస్తేనేమో జీవితం మీద విరక్తి, ఇంకొక ఇన్సిడెంట్ చూస్తే క్షణికావేశం. ఆ నిమిషంలో తన మైండ్ ఏం ఆలోచిస్తుందో తెలియక ఒక ఎస్ఐ చనిపోవడం. ఇంకొక విషయంలో చూస్తే తన అక్క దూరం అవుతుందన్న ఆవేదన, లేకపోతే ఆస్తి పోతుందన్న, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కులం తక్కువ వాళ్ళని చేసుకుంది అంటూ వేలెత్తి చూపెట్టడమా ఏదో తెలీదు. క్షణికావేశంలో ఎంత దారుణంగా అంటే కారుతో గుద్దేసిన తర్వాత కూడా తన కోపం చల్లారక కత్తితో తన కోపం తీరేంత వరకు కస్తీరని నరికాడంట. 3 ఇన్సిడెంట్స్, 3 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన 3 డిఫరెంట్ ఇష్యూస్ అయినా, బట్ 3 చోట్ల ఒక క్షణికావేశం. ఇద్దరేమో బలవన్ మరణానికి పాల్పడడం, ఇంకొకరు తమ్ముడి కుల కండ కావరానికి అక్క బలైపోవడం. అయితే ఇక్కడ 3 ఇన్సిడెంట్లు ఇప్పుడు రకరకాలుగా 3 స్టోరీలు వినిపిస్తుంటే, ముందుగా సాఫ్ట్వేర్ ఇన్సిడెంట్ దగ్గర, అంటే కన్నడ నటి శోభిత దగ్గరికి వెళ్దాం. సీరియస్లీ ఒక యాక్టర్గా తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ తపస్సు చేసి ఉంటుంది. తన అందాన్ని కాపాడుకొని తన టాలెంట్ని నలుగురికి చూపించేసి 10 ఆఫీసులకు చుట్టూ తిరిగి ఎక్కడొక్క అవకాశం వస్తుందా, ఎక్కడ నేను నిలదొక్కుంటానా అంటూ అన్ని సంవత్సరాలు కష్టపడి ఒక కెరీర్ని డెవలప్ చేసుకొని, తర్వాత ఎందుకో ఇంకా కెరీర్ వద్దనుకొని మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకే తను సూసైడ్ చేసుకోవడం, మళ్ళీ సూసైడ్ చేసుకోవడంతో పాటు ఆవిడ ఇచ్చిన ఒక నోట్ ఏంటంటే, మీకు చావాలనిపిస్తుందా చచ్చిపోండి, ఎవరి కోసం ఆలోచించకండి. ఎందుకు ఆ అమ్మాయి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది అనేది అర్థం కాని విషయము. దాంతోపాటు నైట్ దీంట్లో మళ్ళీ 2 విషయాలు మనం మానవ సంబంధాలు ఎంత పలుచబడిపోతున్నాయి ఈ రోజుల్లో అనేది ఈ 3 ఇన్సిడెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముందుగా శోభిత దగ్గరికి వస్తే హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉండగా వైఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే తను ఏం చేసుకుంటుందో చూసుకోలేని పరిస్థితిలో తన వర్క్ ఫ్రమ్ హోమ్లో తను బిజీగా ఉన్నాడు. బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తిను బెంగళూరులో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంది. అటు బెంగళూరులో ఇటు తెలుగులో కూడా 2-3 సినిమాలో నటించింది. పెద్దగా మన తెలుగు పెద్ద పరిచయం లేదు. కన్నడలో ఓవరాల్గా 12 సీరియల్స్ చేసింది. చిన్నపాటి పేరుంది అక్కడ. తను కూడా చూసినప్పుడు బాగుంది, అరే ఇంత బాగున్న అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేసరి సీన్ కట్ చేస్తే నైట్ తన హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఇంకో రూమ్లోకి వెళ్ళాడు. తిన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. నైట్ సిస్టర్కి కాల్ చేసి మాట్లాడింది. బాగున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, త్వరలోనే ఇద్దరం కలిసి ఊరు వస్తున్నామని చెప్పింది. తన బాగోగుల గురించి సిస్టర్కి అన్నీ చెప్పేసింది. అంతకు ముందే ఫిలిం ఫెస్టివల్కి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే మ్యారీడ్ కపుల్ కొత్తగా వచ్చారు కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడంతో అందరూ తన హస్బెండ్ గురించి తను గొప్పగా చెప్పుకోవడం, ఇవన్నీ ఇప్పుడు క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇదేంటి, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఈమె ఇంత హ్యాపీగా ఉండి జస్ట్ అసలు రీజన్ తెలియకుండా తను సూసైడ్ చేసుకున్న విషయం కూడా భర్త గమనించకపోవడం బాధాకరం. ఉదయం పని మనిషి వచ్చి తన క్లీనింగ్ సెక్షన్లో డోర్ కొట్టేంత వరకు కూడా ఇంట్లో వైఫ్ ఏం చేస్తుందో కూడా భర్త చూసుకోకపోవడం అనేది, అందుకే మానవ సంబంధాలు పలచబడుతున్నాయి అనడానికి వాడడానికి రీజను ఇదే. పని మనిషి వచ్చి డోర్ కొడితే ఆ డోర్ ఆమె ఓపెన్ చేయకపోతే వెళ్ళి, అయ్యా ఆమె డోర్ ఓపెన్ చేయట్లేదు, ఏమైందో చూడండి అని అంటే డోర్ బద్దలు కూడా ఆమె ఫ్యాన్కి వేలాడుతూ కనిపించేసి. ఓకే, సో ఒక్కసారి అంటే రిలేటివ్స్ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో కూడా మన దగ్గర ఉంది. అది ప్లే చేసిన తర్వాత దీని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సంధ్య. సో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి పీసీఆర్. మార్నింగ్ నేను చూసిందైతే 9 o'clock నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చూశాను. అప్పటికే కింద పడి ఉన్నారు, హ్యాంగ్ చేసుకున్నట్టు ఫైండ్ అవుట్ చేశాను. ఇమీడియట్గా 100కి కాల్ చేశాను.
కాల్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వచ్చి మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడే ఉండి అన్ని పంచనామాలు చేసుకొని వెళ్ళిపోయారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు నా దృష్టికి అయితే లేదు, తెలీదు. ఎందుకంటే ఏదైనా ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. చిన్న చిన్న ఏదన్నా జనరల్గా ఉండే ఏమన్నా ఉంటాయేమో కానీ పెద్ద గొడవలు అయితే నాకు తెలిసి లేదు. 1.5 year నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఏదన్నా చిన్న చిన్న ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడే మాట్లాడతాను. అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు తెలిసిపోద్ది వాళ్ళు మంచిగా ఉంటున్నారా మంచిగా ఉండట్లేదా అనేది. హ్యాపీగానే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం జరిగింది అనేది తెలియదు. శోభిత భర్త ఏం చేస్తారు అక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తారు. ఇంతకుముందు బెంగళూరు ఉండేది, ఇక్కడ పెళ్ళైనప్పుడు షిఫ్ట్ అయ్యారు. అంటే అంటే మీరు అక్కడ సంఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? సంఘటన చూస్తే ఏమనిపించడం అంటే అదే హ్యాంగ్ చేసుకొని ఉంది అమ్మాయి. హ్యాంగ్ చేసి కంప్లీట్ కింద పడిపోయి ఉన్నది. మేబీ మంచం పై నుంచి కిందికి దూకి హ్యాంగ్ చేసుకున్నట్టుంది. అట్లా కింద పడిపోయిన పొజిషన్లో చూసాం మేము. వేరే పోలీసులు కూడా వేరే ఎటువంటి గాయాలు కానీ ఇంకేది కానీ ఏం చూడలేదు. వాళ్ళు కూడా ఆయన కాల్ చేస్తేనే వెళ్ళింది. ఆయన కాల్ చేస్తేనే అన్నారు. ఆయనే ఉన్నట్టు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు, చూశారు, అన్నీ ఆయన్నే చూపించారు. సో సంధ్య, ప్రధానంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు ఇందాక చెప్తూ భర్త ఇంట్లోనే ఉన్నాడు, పక్క రూమ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తన పని తను చేసుకుంటున్నాడని. అంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది, పక్క గదిలో ఉన్నటువంటి భర్తకి కూడా తన బాధను వెళ్ళబుచ్చుకోలేనటువంటి ఒక స్థితి. అంటే ఒంటరితనం ఎక్కువగా కారణం అనేది చాలా మంది భావిస్తుంటారు ఆత్మహత్యల విషయం. విజయ్, ఇక్కడ కేవలం భర్తకనే కాకుండా తల్లికి తను చెప్పలేదు, తోడబుట్టిన అక్కకి చెప్పలేదు. ఫోన్ చేసినప్పుడు మేము హ్యాపీగా ఉన్నామని కన్వే చేయడం ఒకటి. ఏం జరుగుతుంది, మళ్ళీ తను ఇష్టపడి మ్యాట్రిమోనీలో సంబంధం చూసి సెలెక్ట్ చేసుకొని ఇరు వర్గాల మధ్యన ఒప్పందం కుదిరిన తర్వాతనే పెళ్లి చేసుకున్నట్టు. లవ్ మ్యారేజ్ కాదు, లేకపోతే ఇంతకుముందు ఏదో పరిచయం ఉన్నది కాదు. తను ఇంకా సీరియల్స్ నుంచి వచ్చిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ కి ఇంట్లో ఒప్పుకున్న తర్వాత సీరియల్స్కి వెళ్ళను అనుకుందేమో తెలియదు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సీరియల్ వైపు వెళ్ళలేదు. భర్తకి తనకు మధ్య విభేదాలు ఉన్న విషయం అయితే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఎక్కడా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది అన్న విషయాన్ని అయితే ఎక్కడా ధృవీకరించలేదు. పని మనిషిని అడిగినా కూడా అన్యోన్యంగానే ఉన్నారు సార్. అయినా మేము ఉండేది ఎంతసేపు, ఒక గంట సేపులో వాళ్ళు ఎట్లా ఉండేది మాకెలా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఉదయం నైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత ఏదైనా జరిగిందేమో అని అనుమానాలు వ్యక్తం చేసిన పోస్ట్మార్టం రిపోర్ట్ రావడంతో ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు, తను సూసైడ్ చేసుకునేదన్నా హ్యాంగ్ తనే చేసుకుంది అనేసి లోపల నుంచి ఇప్పుడు ఆమె డైరీ మెయిన్ కీలకం కాబోతుంది. అంటే అంతకుముందు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా తనకి, లేదు తను వర్క్లో ఉండిపోవడంతో. అంటే సీరియల్స్ అంటే మనకు తెలుసు ఎలా ఉంటుంది, మనకు మీడియా పరంగానే ఒక చిన్నపాటి హడావుడి మనం చూస్తూ ఉంటాం. సీరియల్లో అంటే ఆ సెట్స్, వాళ్ళు రీల్స్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే నలుగురితో కలిసి ఉండడం కావచ్చు, డే బై డే ఆ వర్క్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హెక్టిక్ వర్క్ ఉండడం కావచ్చు. ఓ 15 days షెడ్యూల్ కంపల్సరీ ఉంటుంది. ఆ 15 daysకి మళ్ళీ వేరే ఒక ప్రోగ్రామ్ మాట్లాడుకోవడం కావచ్చు. ఈ టైప్ ఆఫ్ హడావుడంతా ఉంటుంది. ఒకేసారి తను ఒంటరి అన్న ఫీలింగ్ వచ్చేసిందా, లేకపోతే లైఫ్ నచ్చలేదా, తను కోరుకున్న లైఫ్ తనకు దక్కలేదా, రీజన్స్ ఏంటనేది ఇక్కడ తెలియట్లేదు. బట్ తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అంటే, మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. అంటే తను ఎంత చావును స్వీకరించింది అని చెప్పడానికి ఎవరి కోసం మీరు ఆలోచించకండి. మీకు చచ్చిపోవాలనుందా, చచ్చిపోండి అంతే. అంటే తన మానసిక పరిస్థితి కూడా ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. కేవలం బాధల వల్ల లేకపోతే తను ఒంటరితనం వల్ల చనిపోయి ఉంటే స్టేట్మెంట్ రాస్తుందా అనేటువంటి అనుమానం. అంటే ఇటువంటి స్టేట్మెంట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఎవరైనా చనిపోయేటప్పుడు తమ బాధల్ని చెప్పుకుంటున్నాం, లేకపోతే తల్లిదండ్రులు మీరు హ్యాపీగా ఉండండి, నా చావుకు ఎవరు కారణం కాదు, లేకపోతే కారణమైనటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడమో ఇక్కడి వరకే చూస్తాం. దీన్ని ఇలా కాకుండా చాలా భిన్నంగా, చాలా కొత్తగా, మీరు చనిపోవాలనుకుంటున్నారా, యూ కెన్ డూ ఇట్. అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రేరేపించినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తను చెప్పిన దాంట్లో ఒకటి నిగూఢ అర్థం ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు జీవితాల మీద విరక్తి కలిగిన కుటుంబం ఉంది, అయ్యో మనం చనిపోతే మన వాళ్ళు ఏమైపోతారు అన్న ఒక బాధ ఎవరితో డిస్కస్ చేసినప్పుడు తను ఖచ్చితంగా అమ్మో ఇప్పుడు మామూలుగానే ఇంట్లో మనకి ఇంటి పెద్ద చనిపోదు, ఏదైనా జరిగిందని అంటే అమ్మో ఇంటి పెద్ద లేకపోతే పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఒకవేళ సూసైడ్ చేసిన ఇప్పుడు ఉన్న మీడియా సిచ్యువేషన్, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా చనిపోయారు అని అంటే దానికి సంబంధించి ఎన్నెన్ని స్టోరీస్ మనం వింటున్నాం కాబట్టి ఫ్యామిలీ ఒక భయం పెడుతుంది. నువ్వు చనిపోయావు అనుకో, నీ మానాన్ని నువ్వు పోతావే బాబు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చనిపోయిందో, ఏం చేయకుండా తప్పు చేయకుండానే చనిపోయిందా, అప్పులు చేశారని అంటే అంత సోకులకు పోవాల్సిన అవసరం ఏముంది, అంత జల్సాగా బ్రతకాల్సిన అవసరం ఉంటే ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి కొంత భయం ఉంటుంది. అంటే తిని చెప్పిన దాంట్లో వీళ్ళందరి కోసం మీరు ఆలోచించకండి, మీకు చావాలని ఉంటే చచ్చిపోండి. అసలు చావు అనేది పెద్ద డీల్ కాదన్న విధంగా చాలా లైట్ నోట్ లో చెప్పేసింది తను. అంటే
మనం పోవాలని కూడా మనం పోదాము, వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తే మనము ఈ భరించలేని బాధను కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేసి. అంటే బంధాలు పల్చన అయిపోతున్నాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే హస్బెండ్ ఇంట్లోనే ఉండి ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ఒక గంట తను వెళ్ళి చూసినా కూడా, లేకపోతే తనతో వెళ్ళి మాట్లాడినా కూడా మేబీ తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, తిని పక్కన ఉన్నప్పుడు మేబీ తన సాహసం చేసి ఉండకపోవచ్చు. ఓకే, తను ఉన్నాడు కాబట్టి ఆ ఒక్కరోజు గడిచిపోతే తన నెక్స్ట్ డే లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మనకేంటంటే ఇంట్లో ఏం జరుగుతుంది అని ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే తల్లిదండ్రులు పట్టించుకుంటే రిలేషన్స్ ఒకలాగా, పట్టించుకోకపోతే రిలేషన్స్ ఒకలాగా అన్నట్టున్నాయి. కాబట్టి ఇప్పటికీ కూడా ఎక్కడో దగ్గర పేరెంట్స్ డౌట్ రేస్ చేస్తున్నారు, హస్బెండ్ అయితే విచారిస్తున్నారు, బంధువులను కూడా ప్రస్తుతం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మన కల్చర్లో కంప్లీట్ మెట్రోపాలిటన్ కల్చర్ అయిపోయింది. ఒక ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో వాళ్ళకి తెలియట్లేదు. మన చిన్నప్పుడు అని అంటే కాలనీలో ఉన్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలతో సహా ఇక్కడ వస్తున్నాము అని అంటే ఏదైనా జరిగింది అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు అనేసి అని ఫోర్ ఫాదర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్నన్నా మన చిన్నతనంలో చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసాయి. ఇప్పుడున్న వాళ్ళు ఇవాళ ఉంటున్న వాళ్ళు రేపు ఉండట్లేదు. ఇలాంటి వాళ్ళతో మనకు రిలేషన్ ఏముందిలే, రేపు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియని వాళ్ళతో మనం అంత అంటకాగాల్సిన అవసరం ఏముందిలే అన్నట్టు అపార్ట్మెంట్స్ కూడా జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టుగానే జరిగిపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరగడానికైతే మెయిన్ రీజను రిలేషన్స్లో అంటే మనుషులు మాట్లాడకపోవడం ఒకటి, తను మనుషులకి దూరంగా ఉండడం ఒకటి, తనను పట్టించుకోకపోవడం ఒకటి, 3 కథనాలు ఉన్నాయి. కాబట్టి కేవలం ఒక క్షణిక ఆవేశంలో. ఎస్, అంటే ఇంకోటి సైకియాట్రిస్టులు ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఎవరైనా చనిపోవాలనుకున్నప్పుడు ఒక 24 గంటలు ఆలోచన పోస్ట్ పోన్ చేసుకోండి, జీవితంలో మళ్ళీ మీకు ఎటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఆ 24 గంటలు పూర్తిగా ఆలోచిస్తాం అసలు జీవితం అంటే ఏంటి, మనం చనిపోతే ఎటువంటి బాధలు మన కుటుంబ సభ్యులు పడాల్సి వస్తుంది, మన ఫ్రెండ్స్ ఎలా బాధపడతారు, ఇవన్నీ ఆలోచించడం వల్ల ఆ ఒక్క 24 గంటలు పోస్ట్ పోన్ చేస్తే ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు తిరిగి రావు అని చెప్తుంటారు. కాబట్టి ఒకవేళ షో చూసే విజయ్ ఇక్కడ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆల్మోస్ట్ ఒక యాక్టర్ అని అంటే తను ఒక టీవీ ఛానల్ కనిపిస్తుంటే ఫేస్ ఆఫ్ ద కొన్ని లక్షల మంది తన సీరియల్స్ లో ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి ఉండొచ్చు, ఏదో ఒక టైంలో తను యాక్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని ఓవర్కమ్ చేసి ఉండొచ్చు. అంటే ఎట్లా అంటారంటే వీళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళు చెప్పడం చాలా ఈజీ అబ్బా, దిగితే లోతు తెలుస్తుంది, మా సిచ్యువేషన్ లో ఉంటే మీకు తెలుస్తుంది, మా స్థానంలో ఉంటే మీకు తెలుస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పేది కూడా. కాకపోతే ఏదైనా సరే ఇందాక విజయ్ అన్నట్టు ఒక సైకియాట్రిస్ట్ 24 hours కొంచెం ఆలోచించండి, చనిపోతే ఏంటి, బ్రతికుంటే ఏంటి, దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు పోయే వాళ్ళు ఈజీగా పోతారు. ఇప్పుడు ఒక యాక్టర్వి కాబట్టి నీ మీద పడే నిందల్ని నువ్వు వినలేవు, కానీ నీ ఫ్యామిలీ బ్రతికున్నంత వరకు అది కంటిన్యూ అవుతుంది. ఎవరైనా సరే, అది కేవలం యాక్టర్ అనే కాదు, నార్మల్ మధ్యతరగతి కుటుంబాలైనా ఇవాళ రేపు ఆ మాట్లాడుకున్నంతసేపు అయినా చిలువలు పలువలు చేసి ఒక కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చడము, మీరు ఆ నిమిషానికి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం, ఆ నిమిషానికి మీకు కథ అయిపోతుంది. కానీ మీ న్యూస్ వచ్చేన్ని రోజులు ఆ కుటుంబానికి నరక యాతన ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చే న్యూస్ ఇంతైతే బయట దాన్ని వినించే నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న విషయాలకు మీరు నిజంగా ఇవాళ విజయ్ వికలాంగులు మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళే ఇంత బ్రేవ్గా బ్రతుకుతుంటే మనం బ్రతకలేమా అనిపించింది తెలుసా. వాళ్ళు వికలాంగులు అయ్యుండి క్రికెట్ మ్యాచ్ కోసము వాళ్ళ బాడీని ఒక హ్యాండ్ పనిచేయకొకరు, మెడల్ పనిచేయకొకరు, కాళ్ళు లేని వాళ్ళు వీల్ చైర్లో గేమ్లు ఆడుతుంటే ఇలాంటి వాళ్ళని చూసి కూడా మన వాళ్ళకి ఎందుకు మనోస్థైర్యం రావట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారు, నేను నష్టపోయాను లేకపోతే నేను ఓడిపోయాను అని చనిపోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటే ఉండదు. ఎందుకంటే ఆ సమాజం మీ గురించి పట్టించుకోదు, ఆ సమాజం మీ బాధలో తీర్చదు. కాబట్టి మీరు ధైర్యంగా మీ కుటుంబం కోసం, మీకు కావాల్సిన వాళ్ళ కోసం బ్రతకాలి. వీటన్నింటికంటే మీకోసం మీరు బ్రతకాలి. అసలు సాధిస్తాను లైఫ్లో ఏదో ఒకటి, ఖచ్చితంగా సాధించేంత వరకు పోరాడతాను, పోరాటమే విజయం, ఇంకా అంతకంటే విజయం ఇంకోటి. యాక్చువల్గా అయితే పోరాటం కూడా అవసరం లేదు విజయ్ శోభితకి, ఎందుకంటే భర్త సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఇక్కడ కొన్ని కోణాలు ఉండుండొచ్చు సంధ్య, ఎందుకంటే మరి భర్త ఏమైనా యాక్టింగ్ వద్దనేటువంటి చర్చ ఏమైనా మధ్య జరిగిందా? సో వాట్ ఇప్పుడు వద్దన్నారు అనుకో, మ్యూచువల్ గా కూర్చొని నాకు ఇటువైపు ఉంది, నీతో నాకు సెట్ అవ్వట్లేదు, నీ లైఫ్ నీది నా లైఫ్ నాది, నేను చూసుకుంటానని మాట్లాడు. ఇప్పుడు చచ్చిపోయేంత ధైర్యం నీకు ఉన్నప్పుడు నీకు బ్రతకడానికి సోర్స్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. అంతే కదా, ఆ ధైర్యమే చేయగలిగినప్పుడు భర్తతో మాట్లాడి లేకపోతే తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళతో ఫైట్ చేసి కావాల్సిన కెరీర్ స్టేట్మెంట్ మనం నీకు చాలనుకుంటే చచ్చిపోయి ఎవరి కోసం ఆలోచించదన్నప్పుడు నీకు బ్రతకాలన్నప్పుడు కూడా మిగతా వాళ్ళ కోసం అయిపోతుంది కదా. ఇదే పాజిటివ్ స్లోగన్ నువ్వెందుకు తీసుకోలేకపోయావు? బ్రతకడంలో తీసుకోనంటే ఇంకా బాగుండేది కదా.
సీరియస్లీ. అంటే ఇంకొకటి సంధ్య, మీరు అన్నట్లుగా ఇందాక ఒక సీరియల్ యాక్టర్ లేకపోతే ఇలా సొసైటీలో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని అభిమానించే వాళ్ళని కావచ్చు, లేకపోతే వాళ్ళని వేలాది మంది లేకపోతే లక్షలాది మంది ఎవరైతే వీక్షిస్తుంటారో వాళ్ళల్లో కూడా ఈ ఆలోచనలు ఇంకా బలంగా పెరుగుతాయి. చనిపోతేనేమో పరిష్కారం దొరుకుతుందేమో, వీటన్నింటికి దూరంగా వెళ్ళిపోవచ్చేమో, ఈ బాధలన్నీ కూడా తీరిపోతాయేమో అనేటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచనకి ఈ అభిమానులు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది సంధ్య. కాబట్టి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో. మనం చనిపోతే మన ఒక్కరికే కాదు, ఈ ఎఫెక్ట్ చాలా మంది పైన పడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఉండాలి. సో ఆ క్షణికావేశం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇది ఇలా ఉంటే ఇవాళ ములుగు జిల్లా రాజేడు హరీష్ ఎస్ఐది ఇంకా అదో కథ. సీరియస్లీ అసలు ఈ న్యూస్ విన్నా ఉంటే షాక్ అయ్యా. అంటే అంత ధైర్యంగా ఉండేటువంటి సమాజంలో ఒక వ్యక్తి చనిపోవడంతో, అది కూడా సూసైడ్ పిస్టల్తో కాల్చుకోవడంతో నేను ఆ న్యూస్ విన్న వెంటనే షాక్ అయ్యా. అసలు ప్రేమ పెళ్ళి ప్రస్తుతానికి ఇవి రెండు విషయాలకు సంబంధించి ఉన్న యూత్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్కి సంబంధించి ఉన్న వాళ్ళు కావచ్చు, దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవేళ ఒకటి ఇష్టం లేదు అని అంటే నాకు ఎస్ఐ కూడా దాన్ని అపోజ్ చేయకపోవడము, ఆ చక్రబంధంలో ఈయన ఇరుక్కుని ఈయన సూసైడ్ చేసుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది. సీరియస్లీ ఒక్కసారి ఏంటంటే ఈయన కథ ఒకసారి చూసుకుంటే 10 రోజుల క్రితమే ఈయనకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంతకుముందు లవ్ అఫైర్ ఉందంట, మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదంట. మరి ఈయన ఇష్టం లేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయాడా, లేకపోతే అప్పటికి ఆ ప్రేమ అనేది చెడిందా ఏంటి అనేది క్లియర్గా తెలియదు. రకరకాల స్టేట్మెంట్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈయనకు సంబంధించి అయితే ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ మొన్న ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లోనే నియర్ బై ఇది, దాంట్లో కూడా ఈయన అందులో పార్టిసిపేట్ చేశాడు. ఈవెన్ మోరోవర్ ఇది రెండో ఎస్ఐ సూసైడ్ అనేసి అని అనుకుంటాను అక్కడ ఆ ఏరియాలో జరిగిన. అయితే నలుగురికి చెప్పాల్సిన వాడు ఇలాంటి ఇన్సిడెంట్స్ని చూసి బ్రేవ్గా దాంట్లోకి దిగి దాని మూలాలు తెలుసుకొని ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం కావచ్చు, తన ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వడం కావచ్చు. పోలీస్ జాబ్ అంటే నాట్ ఈజీ, అదందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ ట్రైనింగ్ టైంలో ఎలా నిలదొక్కుంటారు, వచ్చిన తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎన్ని ఛాలెంజింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తాం. జస్ట్ ఈ ప్రేమ పెళ్లి విషయానికి సంబంధించి ఈయన కూడా సేమ్ క్షణికావేశంలోనే. అంటే సంధ్య, అంటే వి కాంట్ కమ్ టు కంక్లూషన్ ఏమో, ఎందుకంటే మీరు అన్నట్లుగా 2వ ఎస్ఐ అదే ప్రాంతంలో చనిపోవడం, మావోయిస్టులు మొన్ననే చనిపోవడం, అది కూడా ఒక వ్యక్తి అంటే లేదు ఈయనంతటా ఈయన గన్ పేల్చుకున్నారు అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షి ఇక్కడ క్లిస్టల్ క్లియర్. అంటే ఇతర కారణాలు కూడా ఉండుండొచ్చు మరి, బట్ ప్రేమ వ్యవహారం అనేది లేకపోతే ఈ విషయాల వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు కూడా కన్ఫామ్ గా చెప్తున్నారు. కాబట్టి దాదాపుగా ఇదే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన కాల్ డేటా అనేది మెయిన్ ఇప్పుడు కీలకమైందని చెప్పాలి. పేరెంట్స్ అయితే ఆల్రెడీ పెళ్లి చేసుకోవాల్దలుచుకున్న అమ్మాయి కాస్త హెరాస్ చేసింది అన్నది ఒక వాదన వినిపిస్తున్నారు. ఈయన సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ గోదావరికని రిసార్ట్లో ఈయనతో పాటు మరో యువతి ఉందని చెప్పారు. ఆ యువతి మరి ఈ ప్రేమించిన అమ్మాయ, పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి అనేది పోలీసులు అయితే ఇప్పటివరకు అది బయటకి అయితే రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుండి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నుంచి కాస్త వేధింపులు వస్తున్నాయనంటే మరి ఏ టైప్ ఆఫ్ వేధింపులు అనేది కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఒక్క విషయం సంధ్య, ఉరివేసుకోనో లేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ వేరే విధంగా ఉంటాయి, ఎక్కడికైనా దూకి చనిపోవడం. కానీ పిస్టల్తో కాల్చుకోవడం అంటే దాదాపుగా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయి ఉండొచ్చు అనేది నా అనుమానం. ఎందుకంటే ఇక్కడ మీరు అనేది నిజం విజయ్, ఎందుకంటే డ్రైవర్కి ఫోన్ చేశాడంట, నేను రిసార్ట్లో ఉన్నాను, నన్ను వచ్చి పిక్ చేసుకో అని చెప్పేశాడంట. డ్రైవర్ వెళ్లే లోపే ఇన్సిడెంట్ జరిగింది. అంటే తనకి సూసైడ్ చేసుకోవాలన్న థాట్ ఏ కోసనా లేదు అనేది దీంతో క్లియర్ గా తెలుస్తుంది. బట్ ఆ డ్రైవర్ వచ్చే ఆ టైం అంటే లేట్ గా తను చెప్పిన టైంకి ఒకవేళ డ్రైవర్ ఆన్ టైం వచ్చి ఉంటే సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ హస్బెండ్ గనక ఒక 10 నిమిషాలు వెళ్ళి లోపల తను ఏం చేస్తుందని చూపించుంటుంటే శోభిత అనేది సూసైడ్ అనే దానికి వెళ్ళకపోయేది, కాస్త తినతో మాట్లాడుతుంటే తన మూడ్ డైవర్ట్ అయిపోయేది, మూడ్ స్వింగ్ మారిపోయేది. కాబట్టి ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. తన డ్రైవర్కి ఫోన్ చేశాడంట, నేను పలానా రిసార్ట్లో ఉన్నాను, బండి వేసుకొని రా అని చెప్పాడంట. కొంచెం లేట్ అవుతుంది సార్ అనేసి అన్నాడు. ఈ లోపల రూమ్లో ఉన్న యువతితో మరి డిస్కషన్, అది ప్రేమించిన అమ్మాయా లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామా, ఎవరిని తనను అంటే తను ఎవరిని వదిలించుకోవాలనుకున్నాడు, ఎవరిని తన లైఫ్లో ఉంచుకోవాలనుకున్నాడు అనేది ఇక్కడ తెలియదు. ఓవరాల్గా అయితే ఇద్దరు అమ్మాయిల మధ్య డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్లో హరీష్ వాళ్ళను కన్విన్స్ చేయలేకపోయాడు, వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తను కంట్రోల్ చేయలేకపోయాడు. ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాడా, లేకపోతే మామూలుగానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే వీళ్ళు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారంటే కెరీర్ పరంగా డ్రాబ్యాక్ అవుతుంది. అది తన ఎదుగుదలకి అవునన్నా కాదన్నా ఒక చిన్న మైనస్ పాయింట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ వచ్చినప్పుడైనా తిన పర్ఫార్మెన్స్ ఏంటి, బ్యాక్లో క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ క్రాస్ చెకింగ్లో ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరో ఒకరు మీ ఐఆర్ అథారిటీ దగ్గరికి వెళ్తాము, ఖచ్చితంగా అంత తెలుస్తామన్న ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు తనను బెదిరిద్దామనుకున్నారా, లేకపోతే
తను కావాలని చేసుకుందాం అనుకున్నారా ఇంకా మనకు కంక్లూడ్. ఇప్పుడు ఆ యువతి ఇచ్చే స్టేట్మెంట్ ఈ విషయంలో కీలకం కాబోతుంది. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే సంధ్య, మీరు చెప్పినట్లుగా కేవలం ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, పోలీసులు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకంటే అనేక రకాల కేసులు చూస్తుంటారు డైలీ. కేవలం హత్యలే కాదు, ఆత్మహత్యల కేసులు కూడా చూస్తుంటారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఎలా ధైర్యంగా నిలబడాలో చెప్తుంటారు, ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలో పోలీసులకు తెలిసినంతగా ఇంకొకరికి తెలిసి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే అన్ని కేసులు చూస్తుంటారు ప్రతిరోజు కూడా. అలాంటిది కానీ ఎన్ని చూసినా విజయ్, మనం ఇది ఒక్కటనే కాదు, అధికారుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఈవెన్ మమ్మల్ని ఇష్టం లేని పోస్టింగ్లకు పంపిస్తున్నారు అనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న పోలీసులు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే ఒక్క నిమిషం ఆ నిమిషానికి మైండ్ ఎటు టర్న్ అవుతుంది, ఆ క్షణికావేశంలో ఏం చేసుకుంటారని వాళ్ళ కంట్రోల్లో ఉండదు. కాబట్టి దీనికి ఎవరైనా అతీతులు కాదు అని ఇప్పుడు ఈ పోలీసు సూసైడ్ తర్వాతే ఖచ్చితంగా అయితే మరణానికి ఎవరు అతీతులు కాదు. చేసుకోవాలి, సూసైడ్, చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అది ఎవరైనా సరే దానికి లొంగిపోతే, సరెండర్ అయిపోతే ఇంకా వెనక్కి తిరిగి చూసుకో. ఇంకా వాళ్ళు హ్యాంగ్ అయిపోవడమా, లేకపోతే ఇంకా మా డెత్ ఇది, మేము మాకు ఈ రోజుతో ఇది క్లోజ్ అనుకోవడమా, అది ఇంకా కన్ఫర్మ్ అయిపోతారు అంతే. ఎందుకంటే ఆ క్షణికావేశంలో ఇంకా నేను నాకు లైఫ్ వద్దు అనుకున్నా, ఇది ఉంటే నాకు ఇంకా పెంటలు వద్దు అనుకున్నా, నాకు అసలు జీవితం ఇంకా దీనికి మించి ఇంకేముంటుంది, ఇంకా నేను లైఫ్లో చూడాల్సినంత ఇప్పుడే చూసేసానన్న ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. కాబట్టి ఆ నిమిషానికి మనం చచ్చిపోవడమే బెటర్, ఇంకా క్షణికావేశం కూడా ఫిక్స్ అయిపోతారు అంతే. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది, ఇంకేమన్నా సస్పెక్ట్ ఉందా, అక్కడైనా గలాటా జరిగిందా, తనే కాల్చుకున్నారా, లేకపోతే ఇప్పుడు తనతో ఉన్న యువత ఎవరన్న దానికి సంబంధించి అయితే పోలీసులు ఇంకా బయటికి రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి అయితే మనం ఖచ్చితంగా ఒకసారి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్లస్ నెక్స్ట్ కులాంతర వివాహం సంబంధించి కూడా మనం ఇన్పుట్ రాజమౌళి తీసుకుంది. కులాంతర వివాహం అయితే ఇంకా అంటే కులాంతర వివాహానికి అయితే 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ. అంటే సంధ్య, ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే ఇంకా సిగ్గుగా ఉందండి. సమాజంలో ఇంకా మార్పు రాలేదా, ఇంకా ఇవి మాట్లాడుకోవాలనేటువంటి ఒక సందర్భాన్ని ప్రతిసారి ఎవరో ఒకరు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇటు చాలా జరుగుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు. సీరియస్లీ అంటే నువ్వు అన్నట్టు విజయ్, ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నా, అంటే ఉదయం నుంచి ఇది పరువు హత్య ప్లస్ ఆస్తి కోసము అన్న 2 రకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. ఇన్డెప్త్లోకి వెళ్ళిన తర్వాత మొదట తమ్ముడు కాదు వేరే వాళ్ళకి సుపారీ ఇచ్చేసి ఏంటిది చంపేసేయమని చెప్పేశారు అనేసి మొదట వచ్చిన ఇన్సిడెంట్. తర్వాత తనే వెళ్ళి లొంగిపోయిన తర్వాత ఎందుకు చంపావు ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ హరీష్కి తన కానిస్టేబుల్ పేరు పరమేశ్ వాళ్ళ తమ్ముడు పేరు, కానిస్టేబుల్ ఉమెన్ పేరు తొందరగా గుర్తుకొస్తలేదు నాకు, సబ్జెక్ట్ అయితే చెప్పండి. నాగమణి నరేష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి అన్నంత రేంజ్లో వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారు. కాకపోతే నాగమణి విషయంలో ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత తమ్ముడితోటే ఉంటుంది, కష్టపడి 2020 బ్యాచ్ తను కానిస్టేబుల్గా సెటిల్ అయిపోయింది. తమ్ముడు తను ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ప్రేమ పెళ్లి చేసుకోవడము తమ్ముడికి ఇక్కడ నచ్చలేదు. ఆ ప్రేమ పెళ్లి తమ కులం వాళ్ళం కాకుండా ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయింది కాబట్టి సెకండ్ మంచి సెటిల్డ్గా చేద్దాము అనేసి తమ్ముడు అనుకున్నాడంట. తల్లిదండ్రులు లేకపోవడము, ఇంకా మొత్తం అంతా నేనే కదా, నా అక్క బాధ్యత నాదే కదా అని ఇక్కడ తమ్ముడు ఓవర్ ఫీల్ అయిపోవడము. చుట్టూ ఉన్న వాళ్ళు అదేంట్రా ఎన్ని రోజులు చూసుకున్నావు, మీ అక్క ప్రేమ చేసుకునేంత వరకు, ప్రేమ దాకా వెళ్ళేంత వరకు కూడా నీకు గుర్తుకు రాలేదా, నిన్ను చూడలేదా, ఇవన్నీ కాస్త తనను పుష్ చేసేసరికి తనకు ట్రిగ్గర్ అయిపోయాడు కంప్లీట్గా. ఇదేంటి మా అక్కే నాకు లోకము, అమ్మ నాన్నలు లేరు, తనే నాకు సర్వస్వం అనుకుని నేను బ్రతుకుతుంటే నాకు తెలియకుండా యాగరిగుట్టలో వెళ్ళి పెళ్లి చేసేసుకుందంట ఫ్రెండ్స్ అందరితో. నాకు తెలియకుండా మా అక్క పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇంకా చేసుకున్న తర్వాత తలా ఒక మాట అనేసరికి నీ అక్కే ప్రాణం అన్నావు, నీ అక్కే లోకం అన్నావు, నిన్ను కాకుండా మళ్ళీ రెండో పెళ్లి కూడా ఆమె ప్రేమ వివాహం చేసుకుంది, మళ్ళీ ఈ కులం కాకుండా చేసుకుంది, అసలు ఎట్లా బ్రతుకుతావు నువ్వు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నిన్ను, మన కులంలో ఇది చేస్తారా అనుకుంటూ చాలా చాలా తను ట్రిగ్గర్ చేసేసరికి ఎంత కుట్ర పెంచేసుకున్నాడో, తను ఎన్ని రోజుల నుంచి ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడో తెలియదు. బిఫోర్ దట్ తను లీవ్ పెట్టిందంట, తన అత్తగారింటికి వెళ్ళిందంట. అక్కడ నుండి బైక్ మీద డ్యూటీకి వద్దామనేసి పొద్దున ఉదయం స్టార్ట్ అయితే తను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడో తెలియదు. ఇంకా తన నుంచి అక్కడ స్టార్ట్ అవ్వగానే ఎవరు లేని టైంలో చూసేసాడు, కార్తో బైక్ని కార్తో గుద్దేశాడు. అప్పటితో ఆగకుండా దిగేసి తనను చంపేసి మళ్ళీ వెళ్ళి తనే పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అంటే ఇక తను ఎంత ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అనేది ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. మనకు ఒక్కసారి రాజమౌళి గారు లైవ్ లో ఏమన్నా రాజమౌళితో ఒకసారి మాట్లాడదాం.
రాజమౌళి అసలు మొత్తంగా ఎలా చూడాలి? ఏదైతే అనేక సంఘటనలు జరిగాయి తెలంగాణలో జరిగిన 3 ఇన్సిడెంట్స్ కంప్లీట్ గా 3 తెలంగాణలోనే జరిగాయి, అది క్లియర్ గా తెలుస్తుంది. ఎస్ఐ ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఎస్ఐ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఎస్ఐ ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేద్దాం. రాజమౌళి ఎలా చూడాలి అంటే ఒక ఎస్ఐ సమాజంలో అందరికీ చెప్పాల్సినటువంటి స్థానంలో ఉండి తానే ఆత్మహత్య చేసుకోవడం, అది కూడా రివాల్వర్ తో కాల్చుకోవడం, ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఎటు తేల్చుకోలేక చనిపోయాడనేటువంటి చర్చ కూడా ఉంది. ఎలా చూడాలి రాజమౌళి? విజయ్, మొత్తం మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదే విధంగా చూస్తే ములుగు జిల్లా, ఈ 2 జిల్లాలు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కీకారణ్యమైన అడవిలో ఉంటాయి. ఈ అడవిని ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఎస్ఐ ఆత్మహత్య గురించి, ఈ అడవిలో జరిగినటువంటి నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్, ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే హడావుడి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది, అక్కడ ఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు వీళ్ళందరూ హడావుడి చేస్తున్న తరుణంలోనే ఒక దిక్కు ఎన్కౌంటర్ ప్రక్రియ నడుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు అంతా అలర్ట్గా ఉన్నారు. కానీ ఎస్ఐ ఇక్కడ ఏదైతే వాజేడు వెంకటాపురం అనేటి ఈ 2 కూడా గతంలో ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఏదైతే కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయో అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి వచ్చాయి. అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాన్ని కొత్త జిల్లా అయినటువంటి ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ పేరు మీద ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ 2 మండలాలు కూడా ఏదైతే వాజేడు వెంకటాపురం అనే 2 మండలాలు కూడా ఏదైతే గోదావరికి అవతల ఒడ్డున ఉంటాయి కాబట్టి అవి ఏటూరు నాగారం సబ్ డివిజన్ కిందకి రావడం జరిగింది. అయితే ఇవి కీకారమైన అడవి ప్రాంతంలో ఉంటాయి. అక్కడ పోలీసుల బందోబస్తు ఎక్కువ, నిఘా ఉంటుంది, సెక్యూరిటీ గార్డులతో ఇవి అంతా ఉంటుంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఒక రీసార్ట్, అంటే అక్కడ ఏదైతే ముళ్ళకంచ అనేది, అంటే పేరుకు ముళ్ళకంచ అని అంటారు, గోదావరి ప్రముఖ ప్రాంతాన్ని అంతా కూడా ముళ్ళకంచ అంటారు. అంటే ముళ్ళకట్టకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఒక రీసార్ట్, అంటే గవర్నమెంట్ తెలంగాణకు సంబంధించి రీసార్ట్ ఏర్పాటు చేసింది. అంటే అభివృద్ధి పదవులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రీసార్ట్ ఏర్పడింది. ఏదైతే గతంలో జరుగుతున్నటువంటి సంబంధాలు, అంటే తెలంగాణలో మనం చూసాం, ఏదైతే కొందరు భయాందోళనకు గురై కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఎస్ఐల వరకు, సిఐల వరకు కూడా తన సర్వీస్ వాళ్ళతోటి కాల్చుకొని చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం చూసాం. మరికొందరు భయాంపేక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు కొందరు అయితే చనిపోవడం చూసాం, అంటే ఉరి పెట్టుకొని. కానీ ఈ రకంగా చూస్తే మాత్రం ఏదైతే ఈరోజు తెల్లవారుజామున ఏదైతే వాజేడుకు సంబంధించినటువంటి ఎస్ఐ చనిపోవడం, అంటే లేత వయసు, అంటే అతనికి మొత్తం మీద 26-28 సంవత్సరాలు ఉంటాయనేది మాత్రం అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి చూస్తే ఏదైతే అతను చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తులు, తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక రకంగా చెప్తే మరో రకంగా అక్కడ జరుగుతున్న వాదనలకు సంబంధించి ఒక భయం వేతనం, అంటే తనకు తన మేనమామ కూతురుతోటే పెళ్లి సంబంధం సెట్ అయింది. ఆ నేపథ్యంలోనే తను అక్కడికి వెళ్తున్నాడు. కానీ అంతకుముందే పెళ్లి రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే అంతకుముందే ఒక అమ్మాయితోటి తనకు ప్రేమ కొనసాగుతుంది, అంటే లవ్ కొనసాగుతుంది వాళ్ళిద్దరి మధ్య. కానీ ఏదైతే అమ్మాయి నిన్న సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం జరిగింది, ఎస్ఐని కలవాలి అంటూ. లోపలికి పోలీసులు పోనివ్వలేదు. తనకి ఎస్ఐకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, సార్ మీ గురించి ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయిని ఏం చేయమంటారు అంటే తనను లోపలికి పోనీయకుండా మీరు బయటనే ఉంచామని చెప్పి తన డ్రైవర్కు చెప్పడం జరిగింది. తన డ్రైవరు వెహికల్ ఎక్కించుకొని పలాని ముళ్ళకట్ట దగ్గర ఉన్నటువంటి రిసార్ట్కి తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది. ముళ్ళకట్ట రిసార్ట్ దగ్గర ఆ అమ్మాయిని తీసుకువెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎస్ఐ కూడా నేను సాయంత్రం ఆ ముళ్ళకట్ట దగ్గర ఉన్నటువంటి రిసార్ట్కు వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరూ నైట్ అంతా మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ ప్రేమ వివాహం మళ్ళీ అవుతుందా లేదా, ఏదైతే ఆ మామగారి కూతుర్ని నాకు సంబంధం సెట్ చేశారు, అసలు ఈ భావోద్వేగాలతో ఉన్నారు. రాత్రి అమ్మాయికి అతనికి ఏ సంభాషణ జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లాంటివి కానీ ఎవరి లేవు. ఎందుకంటే అతను ఒక మండల్ ఎస్ఐ కాబట్టి కొందరు అంటే రిసార్ట్ లో ఉంది తన మేనమామ కూతురా ప్రేమించిన అమ్మాయా? ఇప్పుడు ఉంది మాత్రం ప్రేమించిన అమ్మాయి. అతని పక్కన ఉండి తన మీద పడిసి ఏడుతున్న అమ్మాయి తన ప్రేమించిన అమ్మాయిగానే అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, అమ్మాయి ఒక్కసారి బయటికి రాగానే తన సర్వీస్ రివాల్వర్ తోటి తను ప్లాగ్ బ్యాండ్ లో పెట్టుకొని కాల్చుకొని చనిపోవడం జరిగింది.
ఏమైనా అమ్మాయి గతంలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి బెదిరించడం ఏమైనా జరిగి ఉండొచ్చా? అంటే మన మధ్య ఈ సంఘటనలు జరిగాయి కదా, ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటావు, నేను మీడియా దగ్గరికి వెళ్తా, లేకపోతే మీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తా, ఇటువంటివి ఏవైనా జరిగి అమ్మాయి అతను సూసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా జరిగి ఉండొచ్చా అక్కడ రాజమౌళి? ఎస్ విజయ్, అదే కోణంలో ఇప్పుడు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే రాత్రంతా కూడా తన పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన మాటలు మాత్రం అదే అని తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని ఎలా చేసుకుంటావు, నీ పై అధికారుల దగ్గరికి వెళ్తాను అంటూ కూడా తను మాట్లాడినట్టుగా కూడా అక్కడ కొంతమంది అనుకుంటున్న నేపథ్యం ఉంది. అదే విషయంలో ఈ రిసార్ట్కు తీసుకెళ్ళి పర్సనల్గా మన ఇద్దరే మాట్లాడుకుందామని ఆ ముళ్ళకట్ట దగ్గర ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో ఉన్న గోదావరి పక్కనే ఉన్నటువంటి ముళ్ళకట్ట పక్కనే ఉన్నటువంటి రిసార్ట్కు తీసుకువెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య నైట్ అంతా కూడా భాగవిద్యాల మధ్య ఇద్దరు ఘర్షణ పడి మాట్లాడుకున్నారు. ఆ ప్రేమ విఫలమవుతుంది అనేది ఒక దిక్కుంటే, మేనమామ కూతురు చేసుకుంటున్నావు, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం కావాలి, లేకుంటే నీ కళ్ళ ముందు చనిపోతానో, లేకుంటే నిన్ను బయటకు తీసుకొస్తానో, మీడియా ముందుకో, లేకుంటే పై అధికారుల దగ్గర పోతే నీ పరువు తీస్తానో, ఇలాంటి భయప్రేతాలకు గురైన నేపథ్యంలో తను ఒక సీనియర్ పొలిటీషియన్కి సంబంధించిన వ్యక్తుల మధ్యలో కూడా కొంత వివాదం జరిగిందని తెలిసింది. ఇదంతా కూడా తను భయాందోళనకు అంటే ఒక పిరికి పంద చర్యగా భావించవచ్చు. ఎందుకంటే తను అంటే బయటికి వచ్చి మాట్లాడలేక ప్రతి మందికి సమాధానం చెప్పే వ్యక్తి, లేదంటే భార్యాభర్తలకు కావచ్చు, ప్రేమికులకు కావచ్చు, లేకుంటే ఆ మండల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికీ సమాధానం చెప్పాల్సిన ఒక ఎస్ఐ తన రివాల్వర్ తోటి పాయింట్ బ్లాక్లో పెట్టుకొని కాల్చుకొని చనిపోవడం ఒక పిరికి పంద చర్యగా కూడా ఇది భావిస్తున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఒక భావోద్వేగాల మధ్య అంటే తన క్షణికావేశంలో ఈ పని చేసి ఉంటాడని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అమ్మాయి మొత్తం మీద తను వేధించింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. విజయ్, ఎస్ రాజమౌళి, అంటే కేవలం ఈ యొక్క అంశమే కాదు, ఈరోజు తెలంగాణలో మరొక అంశం కూడా హైలైట్ అయింది. అదేంటంటే ఒక కానిస్టేబుల్ యువతిని తన తమ్ముడే స్వయంగా హత్య చేయడం, ఏదైతే కారుతో గుద్ది ఆ తర్వాత అక్కడికి ఆవేశాన్ని ఆపుకోకుండా కత్తితో పలుసార్లు పొడిచి చంపినటువంటి తీరు, అంటే తనతోనే కలిసి ఉన్నటువంటి ఆ అక్క ఎవరైతే ఉన్నారో తనకు చెప్పకుండా కేవలం తనే ఉన్నప్పటికీ, అంటే తల్లిదండ్రులు అందరూ ఉంటే విషయం వేరు, కానీ తనే లోకంగా బతుకుతున్నటువంటి తమ్ముడు ఆ విషయాన్ని తట్టుకోలేక హత్య చేసినటువంటి విషయం. అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఆలోచించాల్సిందేమో, ముందుగా అక్క తమ్ముడు గురించి కొంత ఆలోచించుంటే బాగుండేదేమో. అంటే అది ఎక్స్క్యూజ్గా మనం డెఫినెట్గా చూడకూడదు, ఖచ్చితంగా ఇటువంటి హత్య చేయడం నేరమే కాబట్టి అంటే ఒక్కసారి తన అక్కతో మాట్లాడే ప్రయత్నం చేయడమో, లేకపోతే ఆలోచించి ఈ విధంగా ఎందుకు చేసింది అనేటువంటి ఆలోచన చేస్తుంటే వేరే విధంగా ఉండేదేమో. ఆ హత్యకు సంబంధించి సంధ్య ఏదో అడగాలనుకుంటున్నారు రాజమౌళి. అంటే ఆ హత్య పరువు హత్య అనేసని ఉదయం అన్నారు, ఆ తర్వాత ఆస్తి తగాదాల నేపథ్యంలోనే చెడింది అన్నది ఇంకో వాదన వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఒక్కసారి దాన్ని అప్డేట్ చెప్పండి. ఏదైతే సంధ్య ఇప్పుడు ఏదైతే నాగమణి అనే కానిస్టేబుల్ రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. అయితే గతంలో ఈమెకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు కూడా లేరు, ఈమె ఒక్కతే. ఇప్పుడు ఉన్నటువంటి తమ్ముడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చిన్నాన్న కొడుకు, అంత మాత్రమే. అయితే అతనికి కూడా ఎవరు లేరు, ఈమెకు కూడా ఎవరు లేరు. దీనికి సంబంధించి మనం ఒకసారి పూర్తి డీటెయిల్స్ అతన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ నాగమ్మనికి సంబంధం గతంలో పెళ్ళి అయింది, ఆ భర్త సంబంధించి తను లేకుండా విడాకులు తీసుకుంది. ఈమెకు ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తికి సంబంధించి హైదరాబాద్ సిటీలో ఉంది, దానికి మంచి రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి భూజాగాలకు ఇప్పుడు రేట్లు కోట్లలో బతుకుంది కాబట్టి ఆ భూమి ఏదైతే ఉందో తమ్ముడి దగ్గరే ఉంటూ తమ్ముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తమ్ముడును నాగమణి ఇద్దరు మాత్రమే జీవించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కకు తమ్ముడు, తమ్ముడికి అక్క అనే భావంలో ఇద్దరే ఉన్నారు. కానీ ఈ మధ్యలోనే ఆమెకు గత 30 రోజుల క్రితము ఒక వ్యక్తితోటి ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ్ముడు కూడా సాఫీగా సాగాడు. కానీ ఎప్పుడైతే తన భర్తతో అన్యూతంగా ఉన్న నేపథ్యంలోనే తమ్ముడిని కొంత భాగం, అంటే మొత్తం కాకుండా కొంత భాగం నా పేరు మీద చేయరా తమ్ముడు, ఎందుకంటే మొత్తానికి మొత్తం కాకుండా నువ్వు కొంత ఉంచుకొని నాకు చేయరా తమ్ముడు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత మనస్పర్ధాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే తను ఎప్పుడైతే విధులు నిర్వహించుకొని తన ఇంటికి వెళ్ళడం జరిగింది, ఇంటికాడ నుండి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ విధులకు రావడం నేపథ్యంలోనే తమ్ముడు ఒక్కసారిగా బైక్ పై వెళ్తున్నటువంటి అక్కను ఎట్లయినా చంపాలి, ఎందుకంటే ఈ ఆస్తి పోతే నాకు రాదు అని చెప్పేసి
తను ఏదైతే కారులో నడిపించుకుంటూ వచ్చి అక్కను ఒక్కసారిగా గుద్దడం జరిగింది, డాష్ ఇవ్వడం జరిగింది. ఆ కింద పడిపోయిన నేపథ్యంలో వచ్చి కత్తితో ఆమెను ఏదైతే వివతరహితంగా పొడిచి చంపడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వెళ్ళి మళ్ళీ పోలీసులకు లొంగిపోవడం జరిగింది. అంటే మొత్తం మీద ఇది పరువు హత్యగా అనుకుంటే ఒక వ్యక్తిని అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది పరువు హత్య కంటే దారుణమైంది. ఎందుకంటే సొంత అంటే పెద్దమ్మ కొడుకు పెద్దనాన్న కొడుకు పెద్దమ్మ చిన్నమ్మ కొడుకు అయినటువంటి వ్యక్తి తన అక్కను అంటే సాకిన అక్కను అంటే చిన్నప్పటి నుంచి సాకి పెంచిన అక్కను ఏదైతే ఆస్తి కోసమే హత్య చేశాడని మాత్రం 100%గా బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తను వాంగ్మూలంలో కూడా ఆస్తి కోసమే చంపినట్టుగా తను ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆస్తి కోసం తల్లి లాంటి అక్కని చంపడం ఇది దారుణమైన హేమపతిగా చెప్తారు. ఎందుకంటే కులాంతర వివాహం అనేది తల్లిదండ్రులు లేకుండా అన్నదమ్ములు చేసే అటువంటి వ్యక్తి, కానీ ఇది రెండో పెళ్లి అయినటువంటి వ్యక్తి లోపల తన ఆస్తిని కాపాడుకోవడానికి అంటే తన పేరు మీద వచ్చిన ఫ్రీగా వచ్చిన ఆస్తిని కాపాడుకోవడానికి తల్లి లాంటి అక్కను చంపిన నేరంలో ఇప్పుడు ముద్దాయిగా నిల్చున్నాడని మనం చెప్పొచ్చు. రాజమౌళి ఇక్కడ ఒక విషయం అంటే బంధువులు దీనికి సంబంధించి ఇంకేమన్నా వివరాలు చెప్పే ప్రయత్నం చేశారా? కేవలము ఆస్తి కోసము అనేది తెర మీదకి వస్తున్నా బట్ అక్కతో ఉన్న ఆ అనుబంధాన్ని తట్టుకోలేకపోయాడు, కులాంతర వివాహం చేసుకోవడం వల్లే ఒకంత క్షణికావేశానికి గురయ్యారు అంటూ కూడా కొంతమంది వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అంటే నిందితుడు శ్రీకాంత్ అంటే భర్త శ్రీకాంత్ కూడా ఖచ్చితంగా ఇంకో కోణం ఉంది అన్న అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా నాగమణి హస్బెండ్ శ్రీకాంత్ది? అయితే ఇది కులాంతర వివాహం కింద కొంతమంది ఏదైతే ఎవరికి చెప్పకుండా వివాహం అయితే గత 30 రోజుల కిందట చేసుకోవడం జరిగింది నాగమణి. ఈ నేపథ్యంలోనే తనకు ఉన్నటువంటి బంధువులు అంటే బంధువులు కూడా ఎవరు కూడా ఈ వివాహానికి హాజరు కాలేదు. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి అది బంధువుల నేపథ్యంలో ఇది కులాంతర వివాహం కాబట్టి ఉంది. కానీ ఇక్కడ తమ్ముడికి చూస్తే మాత్రం కులాంతర వివాహం కాదు, దగ్గరుండే పెళ్లి చేయించాడు, దగ్గరుండే ఇద్దరిని కలిపాడు, ఈ నేపథ్యంలో ఉంది. కానీ ఎప్పుడైతే నాగమణి తన ఆస్తిని సగం అయ్యమని అడిగిందో తన నాగమణికి సంబంధించిన ఆస్తినే తమ్ముడికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో సగభాగం మాత్రమే అడిగింది. అంటే న్యాయపరంగా తమ్ముడికి కూడా ఉండాలి కదా ఆస్తి అని చెప్పేసి సగభాగం మాత్రమే అడిగింది. కానీ అది గ్రహించినటువంటి తమ్ముడు అక్కని చంపితే ఆస్తి మొత్తం నాది అవుతుంది అనుకున్నాడు, కానీ నేను నేరస్తుడై జైలుకు పోతాననేది మాత్రం గ్రహించలేకపోయాడు. అంటే ఇది కులాంతర హత్యగా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో చుట్టాలు ఎవరు రాలే కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇది కులాంతర వివాహంతో మొత్తం మీద ఆ చంపిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో అది ఆస్తి సంబంధించి చంపినా కానీ ఇది పరువు హత్యగా మాత్రం వీళ్ళు అంటే చిత్రీకరించి చేయించినటువంటి నేపథ్యంలోనే ఆస్తి అండ్ పరువు హత్యగా కూడా భావించవచ్చు. సంధ్య. ఎస్ రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ. సంధ్య, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఆ భర్త శ్రీకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసులకు. మనం ఒక్కసారి ఆ స్టేట్మెంట్ గమనించినట్లయితే శ్రీకాంత్ ఫోన్ చేస్తున్నాడంట. అప్పటికే తను వెళ్తుంటే నాగమణి అప్పటికే కాల్లో ఉన్నారంట. కాల్లో ఉంటే ఒక్కసారిగా ఒక పెద్ద సౌండ్ వినిపించిందంట. నాగమణి చివరిగా చెప్తూ తన తమ్ముడు పరమేశ్వర్ వచ్చి తనను కారుతో గుద్దాడు అని చెప్పేసి నా పరిస్థితి ఏం బాగాలేదని చెప్పి అప్పటికి కాల్ కట్ అయిపోయిందంట. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడంట శ్రీకాంత్, దగ్గరలోనే ఈ ఇన్సిడెంట్ అయింది, వెళ్ళి ఒకసారి త్వరగా అని చెప్తే అప్పటికే తన రక్తం మడిలో చచ్చిపడి ఉందని అప్డేట్ చెప్పడం, ఆ తర్వాత శ్రీకాంత్ రావడం జరిగింది. కాకపోతే ఈ తమ్ముడికి 24 ఏళ్ళు మాత్రమే. 24 ఏళ్ళ ఒక అబ్బాయి ఆస్తి కోసమని ఎలాగో ఈ హత్య చేస్తే ఆస్తి రాదని చాలా క్లియర్గా తెలుసు, ఎందుకంటే కేసులు ఎదుర్కొంటాడు, ఇక జైలు జీవితమే అనుభవించాలి. అంటే ఆస్తి కోసమే చేశాడా లేకపోతే మీరు అన్నట్లుగా అన్నాళ్ళు ఉన్నటువంటి ఎఫెక్షన్ని కాదని అక్క వెళ్ళిపోవడంతో ఆ ఆవేశాన్ని పెంచుకొని ఎందుకు తనకు చెప్పకుండా చేసింది అనేటువంటి ఒక కోపాన్ని పెంచుకొని చేశాడనేటువంటి అనుమానాలు. బంధువులు చెప్పడం అయితే ఖచ్చితంగా ఇద్దరికి తల్లిదండ్రులు లేరు, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలుగా ఇద్దరు ఒకరికొకరే బ్రతికారు, తమ్ముడికి అక్క. ఈవెన్ అక్క తమ్ముడికి ఆస్తి రాసిచ్చింది అని అంటే నువ్వు ఇక్కడ అర్థం చేసుకో. అంటే వాళ్ళ విషయం ఏంటంటే ఆ నాగమణికి దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం పెళ్ళయిందంట. మొదటి పెళ్లి జరిగినప్పుడు 10 ఏళ్ల క్రితం అయిన తర్వాత కొంత అంటే 5-6 ఏళ్ల తర్వాత గొడవలు స్టార్ట్ అవ్వడం, తమ్ముడితో కలిసి ఉండడం జరిగింది. ఒక 2 ఏళ్ల క్రితం విడాకులు పూర్తిగా తీసుకోవడం, ఈ తమ్ముడితోటే పూర్తిగా కలిసి ఉండడం. ఒక నెల ముందు ఈ తమ్ముడు శ్రీకాంత్ తో పెళ్లి జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ మించి ఎక్కువలేదు. అది కూడా ఏంటంటే తనతో డిస్కస్ చేయలేదు. ఇక్కడ తమ్ముడికి కూడా చెప్పకుండా యాదగిరి గుట్టలో వెళ్ళి వివాహం చేసుకొని వచ్చిన తర్వాత తనకు చెప్పడం అనేది తను ఇక్కడ జీర్ణించుకోలేకపోయాడు అనేది తన బంధువుల తరపు నుంచి వస్తున్న వాదన. అందుకే నేను 2 రకాల మన రాజమౌళిని అడగడానికి రీజన్ కూడా అది. ఎందుకంటే ఆల్మోస్ట్ తన చిన్నతనం నుంచి అక్కతోటే ట్రావెల్ అవుతూ ఉండడము, ఫస్ట్ మ్యారేజ్ తనకు డిస్టర్బ్ అయిన తర్వాత
2020 కానిస్టేబుల్ బ్యాచ్ తిను. అప్పటి నుంచి కూడా తమ్ముడు అక్కని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అనేది. వాళ్ళ బంధువులు చెప్పింది ఏంటంటే, ఎంత ఎఫెక్షన్ లేకపోతే ఒక ఆస్తి సొంత తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా తమ్ముడికి రాసి ఇచ్చింది అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోండి. తను తట్టుకోలేకపోయాడు, అక్క దూరం అయింది, అందులోనూ చేసుకున్న పర్సన్ మీద తనకు సదభిప్రాయం లేకపోవడము, దాంట్లోనూ మళ్ళీ చేసుకున్నది ప్రేమ వివాహం చేసుకోండి. ఫస్ట్ మ్యారేజ్ ఇలా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇది చేసుకుంటే ఏమైపోతుందో అన్నది చెప్తే తను వినలేదు అన్నది. ఇంకొకటి చుట్టుపక్కల నుంచి మీరు అన్నట్లుగా కుల ప్రస్తావన వచ్చి ఉంటుంది. అందరూ కూడా ఏ కులం వాడిని చేసుకుందనేటువంటి విషయాన్ని పదే పదే మైండ్లోకి ఎక్కిస్తూ ఉండొచ్చు అబ్బాయికి. దాంతో ఆవేశాన్ని తట్టుకోలేక కార్ని తీసుకొచ్చి యాక్సిడెంట్ చేయడం, అప్పటికీ అక్క మీద కోపం తగ్గకపోవడంతో వెళ్ళి కత్తితో పొడవడం. అంటే ఇక్కడే అర్థం కానటువంటి పరిస్థితి అబ్బాయి అసలు మైండ్ సెట్ అనేది. అంటే కార్తో గుద్దడం వరకు ఓకే, అప్పటికి మన సావాసాలు, మన రిలేషన్స్, మన నలుగురితో కలిసే విధానము, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయని ఇందాక బంధుత్వాలు అనేది పలుచన అవుతున్నాయి అనడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఎందుకంటే మనుషులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి హార్ట్ఫుల్గా రిసీవింగ్ రాకపోయినా, మనం చెప్పినప్పుడు అది వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయినా వాళ్ళతో మళ్ళీ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మళ్ళీ ఏంటంటే మనం నమ్మి వాళ్ళకు మన రహస్యాలు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకొకరితో పంచుకోవడము, మనుషులంతా ఇలానే ఉంటారు వీళ్ళని నమ్మొద్దు అన్న ఒక చిన్న ఆవేదనకు కూడా ఈ మధ్యకాలంలో గురి కావడం అనేది. నేను అదే చెప్తున్నా సంధ్య, నేను ముందుగా చెప్పింది కూడా ఆ నటి ఆత్మహత్య విషయంలో కూడా సమాజంలో ఎవరు అనుకుంటున్నారు, ఎవరు మన గురించి ఏదో అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన తీసేస్తే సగం సమస్యలు నాకు తెలిసి ఉండవు. మన సమస్య అంతా కూడా నలుగురు ఏమనుకుంటున్నారు అనేది. ఆ నలుగురు అనేది ఒక బ్రహ్మ పదార్థం. నన్ను అడిగితే వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అనేటువంటి మూర్ఖత్వంలో తీసుకునే డెసిషన్స్ మన లైఫ్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. రెండు రకాల మనుషులు ఉన్నారు విజయ్. ఆ నలుగురు కోసం ఆలోచించి బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆ నలుగురు ఏమనుకుంటే ఏంట్లే డోంట్ కేర్ అని బ్రతికే వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తిను ఆ నలుగురు కోసం ఆలోచించిందా అని అంటే ఆలోచించలేదని చెప్పాలి. ఎందుకంటే నీకు చావాలనిపిస్తే చచ్చిపో అనేసానంటే ఆమె నలుగురు కోసం ఎక్కడ ఆలోచించలేదు, తన సెల్ఫ్ డెసిషన్ తీసేసుకుంది. అంటే తనకు సర్వే అవ్వాలనుకోలేదా, లేకపోతే ఇక్కడ నేను చెప్పాను ఇందాక వీళ్ళకి ఒక రంగుల ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మ్యారీడ్ లైఫ్లో కూడా అలాంటివే ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మేబీ హస్బెండ్ నుంచి ఆ పరమైన రిసీవింగ్ రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే సినిమాలో చాలామంది ఇప్పుడు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా కలర్ఫుల్గా అక్కడ కనిపిస్తుంది ఒకటి, రియల్ లైఫ్కి వచ్చేసరికి మన ఖర్చులు, మన బంధువులు, బాధ్యతలు, బరువులు ఇవన్నీ వచ్చేసరికి రీచ్ కాలేకపోవడం వల్లనే ఇమీడియట్ గా బిజీ లైఫ్ లో సంధ్య ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అతను ఆ రాత్రంతా కూడా భార్య దగ్గరికి వెళ్ళకపోవడం ఆలోచిస్తేనే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఆ సాఫ్ట్వేర్ జాబ్ లో పడి రాత్రంతా ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ తనని కూడా పూర్తిగా బ్లేమ్ చేయలేమేమో సంధ్య. ఎందుకంటే తన జాబ్ బిజీలో ఉండి ఉదయాన్నే నిద్ర చేసి పడుకొని ఉంటాడు, వెంటనే పని మనిషి రావడం, పని మనిషి డోర్ కొట్టడం, వెంటనే ఏదో అంటారు కదా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక మనిషికి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే 5 minutes అయినా సరే వెళ్ళి కలిసి నువ్వు కన్వే చేయి, నాకు ఈ వర్క్ ఉందా నేను వచ్చేస్తాను, ఈ లోపు నువ్వు తినేసి డిన్నర్ చేయాలి, లేకపోతే ఆ డిన్నర్ కలిసి చేసిన లేదు 5 నిమిషాలు తను పడుకునేంత వరకు తన పక్క నుండి తను పని చేసుకున్నా. ఎందుకంటే నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఆ నైట్ టైం అంటే నువ్వు డే టైం అంతా ఖాళీగా ఉండొచ్చు, తను ఇంట్లో ఉండొచ్చు. ఆ డే టైంలో కూడా తనతో స్పెండ్ చేయకపోతే తను ఒంటరితనాన్ని ఫీల్ అవ్వచ్చు. రకరకాల నేను ఇందాక చెప్పాను, ఎందుకంటే లొకేషన్స్ అనేవి చాలా సందడిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో భర్త కూడా పట్టించుకోలేకపోవడం తోటి ఒక్కసారిగా డెసిషన్ తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళకు ఈవెంట్స్ ఉంటాయి, యానివర్సరీలకు సంబంధించి ఒకరికొకరు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఒక సీరియల్ లొకేషన్లోకి వెళ్ళాక వాళ్ళ ఇళ్ళలో ఏది జరిగినా కంపల్సరీ వీళ్ళు వెళ్ళడము, ఇంకో 4 సీరియల్ యాక్టర్స్ అక్కడ జాయిన్ అవ్వడము, వీళ్ళు ఏదన్నా చేసుకుంటే వాళ్ళని పిలవడము, ఈవెంట్స్ అన్ని జరుగుతున్నప్పుడు ఈ రిలేషన్ చైన్ లింక్ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇది ఎక్కడ ఆగదు. కాబట్టి ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర సాఫ్ట్వేర్ జమీన్ ఓన్లీ వీకెండ్లో మాత్రమే వాళ్ళకి ఖాళీగా ఉంటుంది, మిగతా టైంలో వాళ్ళు ఫుల్ ప్యాక్డ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని తప్పబట్టలేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి కూర్చొని మాట్లాడితే వాట్ ఈజ్ వాట్ మీకు నచ్చలేదా, నచ్చిన దాని ప్రకారం కూర్చొని మాట్లాడుకొని దానికి సొల్యూషన్ ఏంటని వెతుక్కుంటే సరిపోతుంది తప్పితే. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు తను 12 years కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఒక కళల సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని, నువ్వు సీరియల్లో కన్నడ దాంట్లో ఒక యాక్టర్గా ప్రూవ్ అయిపోయి తెలుగులో 2 సినిమాలు చేసింది తను, దీంట్లో నువ్వు స్క్రీన్ మీద కనిపించేసి ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవడం అని అంటే ఏముంది, 2 రోజులు మాట్లాడుకుంటా, 3 రోజులు మాట్లాడుకుంటా, 4వ రోజుకి సమస్య పోతా. బట్ నిన్ను కన్నా తల్లిదండ్రులకి నువ్వు వాళ్ళకు ఏంటిది సేవ చేయాల్సిన టైంలో నువ్వు లేవు అనే బాధ వాళ్ళని ఇంకా ఇక్కడ వేదనకు గురి చేస్తుంది. అదొకటి. ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వచ్చేసరికి ఆయన క్షణికావేశం కూర్చొని మాట్లాడుతుంటే నీ కెరీర్, నీ లైఫ్ కన్నా నీ కెరీర్ అయితే ఇంపార్టెంట్ కాదు కదా, మహా అంటే బ్లాక్ మార్క్ ఉండిపోతుందేమో అంతే, ఏమైనా ప్రమోషన్ ఉండదేమో, బట్ నీ లైఫ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. రేపటి రోజు నీ కెరీర్ లో అచీవ్మెంట్స్ అనేవి
ఎవరు ఛేదించలేని కేసు నువ్వు ఛేదించావనుకో ఆ బ్లాక్ మార్క్ అనేది కూడా నీకు కనిపించదు. ఓకే, తను మేకోవర్ చేసుకున్నాడు, తన తప్పుల్ని తెలుసుకున్నాడు, తన బ్యూటీలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనేసి అని పర్సనల్ లైఫ్ ని క్యాల్కులేట్ చేసి ఉండకపోవచ్చేమో. బట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలతో ఆడుకోవడం జరిగిందా, లేకపోతే తినను యూజ్ అండ్ త్రో చేసుకుందాం అనుకున్నాడా, మేనమామ దగ్గర నుంచి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకరిని వద్దనుకొని ఇంకో దగ్గరికి వెళ్తున్నారంటే కట్న కానుకలు ఒకటి, వీళ్ళని టెంప్ట్ చేసేవి, ఇటు వెళ్ళిపోతే ఏముండదు అనేది ఒకటి, ఇటు ఉంటే బంధువుల మధ్యలో ఉంటావు అనేది ఒకటి, ఇవన్నీ కలగలిపి ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఈయన సూసైడ్ ప్రయత్నం అంటే అంత దాకా వెళ్ళడానికి రీజన్ ఏంటనేది తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఈ 3 విచారణ దశలోనే ఉన్నాయి కాబట్టి ఎలాంటి విషయాలు తెలుస్తాయి ఏంటి అనేది అయితే సీరియస్లీ చాలామంది సైకియాట్రిస్టులు చెప్తున్నది ఏంటంటే బాధను ఇంకొకరితో పంచుకోవడానికి భయపడడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఇవి. అంతే కదా, తప్పు చేసినా సరే మనం దాని నుంచి వెళ్ళి బయటికి రాగలిగితే సమాజంలో అది కూడా పెద్ద తప్పు కాదు. తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు అని ఒక చిన్న విషయాన్ని తెలుసుకోలేకపోవడము, దాని నుంచి 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజుకి కామన్ అయిపోతుంది, ఇంకో 4 రోజులకు మర్చిపోతారన్న ఒక చిన్న లాజిక్ని మర్చిపోకపోవడం. ఈవెన్ త్రివిక్రమ్ సినిమాలు ఇప్పుడు పరువు హత్యకి సంబంధించి త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ప్రకాష్ రాజ్ ఒకటి చెప్తాడు, తను చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు, చంపితే హంతకుడు అవుతావు కదా. ఈ చిన్న లాజిక్ని ఆ పిల్లాడు 24 ఏళ్ళ కుర్రాడు మర్చిపోడు. ఎందుకంటే నువ్వు 24 ఇయర్స్ అంటే నువ్వు మర్డర్ నువ్వే చేసావు, లొంగిపోయావు. అట్లీస్ట్ ఎంత లేదన్నా 7 to 8 ఇయర్స్ అయితే నీకు కంపల్సరీ, నువ్వు తప్పు ఒప్పుకున్నా సరే మర్డర్ చేసిన 14 ఇయర్స్ అయితే ఉంటుంది, లైఫ్ కంపల్సరీ ఉంటుంది. నీ ఏజ్ ప్రకారము లేకపోతే నువ్వు లొంగిపోయానని చెప్పిన 8 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందేనా. ఆఫ్టర్ దట్ బయటకు వచ్చిన తర్వాత నీ సిచ్యువేషన్ ఏంటి, అక్కని చంపినవాడు ఒక మార్క్ నీ మీద ఉంటుందా, దాని నుంచి బయటికి రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, వీటన్నింటిని ఆలోచించకుండా జస్ట్ ఇప్పుడు ఆమెను చంపేసేయాలి, తర్వాత ఏదైతే అది కాదు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, చంపేసే వాళ్ళందరూ కూడా ఎదుటి వ్యక్తిని శారీరకంగా చంపొచ్చేమో కానీ తనను తాను మానసికంగా జీవితాంతం చంపుకున్నట్టు, మనిషిగా బ్రతికుండొచ్చేమో కానీ సమాజంలో మనిషిగా నేను ఎవరు చూడరా, నువ్వు శారీరకంగానే బతుకుంటావు కేవలం. అది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఈయన సావాసాలు అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ జరిగే ఫ్రెండ్షిప్లతోటి ఈయన పరివర్తన చెందుతాడా, లేకపోతే ఆల్రెడీ ఒక మర్డర్ జరిగింది కదా ఇంతకు మించి ఏముంటుందిలే అనేసి ఇంకో వైపు టర్న్ తీసుకున్నాడు, ఇంకా లైఫ్ అనేది ఉండదు. సీరియస్లీ ఇంకా సమాజాన్ని చెడగొట్టిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. ఇవాళైతే ఈ 3 ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉదయం అయితే ఉలిక్కిపడినట్టు. అంటే సంధ్య ఇక్కడ ఎలాగో సూసైడ్ ఇష్యూస్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇటీవల కాలంలో యువకులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా మంది డబ్బుల విషయంలోనో లేకపోతే ఇంట్లో వాళ్ళకి చిన్న తప్పు చేసి చెప్పలేక భయపడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్టూడెంట్స్ తెలుసా సీరియస్లీ విజయంలో చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏదో గొడవ జరిగిందనో లేకపోతే అట్మాస్ఫియర్ నచ్చలేదనో మేడల మీదకెళ్ళి దూకేయడము, తోటి విద్యార్థితో గొడవ అయిందనో, టీచర్ మందలించిందనో, నాకు ఇష్టం లేకుండా నన్ను హాస్టల్లో వేశారనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు 8th, 9th, 10th స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం. ఎస్, అంటే చాలా సంఘటనలు సంధ్య మీరు గమనించినట్లయితే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కూడా చాలా మంది తక్కువ అమౌంటే పెడతారు. 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్తే చిన్నగా అరుస్తారేమో, లేకపోతే ఒక దెబ్బ కొట్టి వాళ్ళ ఫ్రెండ్ని కూడా క్లియర్ చేస్తారేమో. ఈ చిన్న విషయంలో కూడా భయపడిపోయి తల్లిదండ్రులు ఏమంటారని భయపడి సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇటీవల డైలీ ఒక న్యూస్ చూస్తున్నటువంటి. బెట్టింగ్ యాప్ అంటే గుర్తుకొచ్చింది ఒక ఇన్సిడెంట్. బెట్టింగ్ యాప్కి సంబంధించి తల్లిదండ్రులు కొడుకు చేసిన అప్పును తీర్చడానికి కూడా సిద్ధమైపోయారు. ఉన్న ఆస్తులన్నీ, ఏపీలో జరిగింది ఇన్సిడెంట్, ఉన్న ఆస్తులన్నీ అమ్మడానికి సిద్ధమైపోయారు. తను చేసిన అప్పుకు ఎంతనా కట్టడానికి రెడీ అయిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చేసిందంటే కొడుకు అప్పులు కడుతున్నామని తెలిసి రావాల్సిన రేటు కన్నా వీళ్ళకి అవసరం ఉంది అని చెప్పేసి తక్కువకు రేట్ అడిగారు. అయ్యో నా పిల్లాడి అప్పుల్ని తీర్చలేకపోతున్నామనేసి అని తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు తెలుసా. ఆ కొడుకు కోసము తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి మీకు సంధ్య. బెంగళూరులో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గరగా 1,75,00,000 అప్పు చేశాడంట. 1 కోటి రూపాయలు క్లియర్ చేసుకున్నారంటే 75 లక్షలు అప్పు ఉండడంతో ఈ అప్పు ఎవరైతే ఇచ్చారో ఆ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బంధువులు కావచ్చు, పదే తన భార్యకు కాల్ చేసి విసిగించడంతో భార్య తట్టుకోలేక అవమానాన్ని ఆ భార్య చనిపోయిందంట. సీరియస్లీ అందుకే ఏదున్నా సరే అంటే ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పోలీసులు అండగా ఉంటున్నారు. దయచేసి దానికి సంబంధించి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. స్టూడెంట్స్ కావచ్చు, ఇలాంటి క్షణికావేశాలకు లోనే ఎవరైనా సరే ఒక్కసారి ఆ నిమిషానికి మీరు చచ్చిపోతున్నారేమో, బట్ ఆ తర్వాత జరుగుతున్న ఆ వేదన గురించి మాత్రం మీరు ఆలోచించట్లేదు. దానివల్ల మీ మీద పడబోతున్న నిందల గురించి కూడా మీరు ఆలోచించట్లేదు. ఏం చేశారు అందుకే చనిపోయారు, ఏం చేయండి వాళ్ళు చనిపోతారా, ఏ తప్పు చేయని వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు, మీరెందుకు చేసుకోవట్లేదు, నేనెందుకు చేసుకోవట్లేదు, మనందరం బ్రతకట్లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చచ్చేంత వరకు మీ కుటుంబాన్ని అడుగుతూనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం సంధ్య, ఎక్కువగా మీరు ఇందాక ఏదైతే నటి విషయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏ విధంగా బిజీగా ఉన్నాడో అలాంటి సాఫ్ట్వేర్లు కూడా చాలా మంది ఆ పని ఒత్తిడి వల్లే చనిపోతున్నారు.
అంటే ఆ ఉద్యోగం నుంచి రిజైన్ చేయొచ్చు, వేరే కెరీర్ని ఎంచుకోవచ్చు, కానీ కేవలం మేనేజర్ ఒత్తిడి చేశాడనో, ఈ టైంకి వర్క్ కంప్లీట్ చేయాలి, టాస్క్ కంప్లీట్ చేయాలని ఒత్తిడి వల్ల చనిపోతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళని మూర్ఖులు అనాలా, ఇంకేమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ లక్షల్లో జీతాలు తీసుకుంటారు. ఎస్, రోడ్డు మీద కూలి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రోజుకి 500. వాళ్ళ కష్టాన్ని చూడండి. నెత్తి మీద ఆ ఇసుక సంచిని లేకపోతే ఇటుకల్ని మోసుకొని ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లు ఎక్కుతూ వాళ్ళంత కష్టం చేసుకుంటూ బ్రతుకుతుంటే మీకు లక్షల్లో జీతం వస్తుంటే జస్ట్ ఒక పని స్ట్రెస్ని తట్టుకోలేక మీరు సూసైడ్ చేసుకుంటున్నారంటే సింపుల్. అసలు అంత నచ్చకపోతే ఆ పని రిజైన్ చేసేయండి, ఇంకో జాబ్ ఎత్తుక్కోండి. అంటే ఇక్కడ ఇంకో విషయం, ఆర్థికంగా కూడా తాము తెలియకుండా భారం వేసేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా EMIలు తీసుకోవడం. ఎస్, మామూలుగా డైరెక్టర్ తేజ గారు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పారు. నగలు, కార్లు, బంగ్లాలు పక్క వాళ్ళకు చూపించుకోవడానికి మనకు కావాల్సింది కంటి నిండా నిద్ర, కడుపుకు భోజనము, సంతోషంగా ఉన్నాము, ప్రశాంతత. ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే మిగతా వాటికి అవసరం లేదు. వేసుకున్న చీర ఎంతసేపు ఉంటుంది, మహా అంటే ఫంక్షన్ అయిపోతారు, కార్ ఎంతసేపు తిరిగేంత వరకు, అది పక్క వాళ్ళకు చూపించుకోవడం కోసమే. మనిషికి అవసరాలు అవి కావు. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. కంటి నిండా ఇవి ఉన్న వాళ్ళు కంటి నిండా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారా? కడుపు నిండా తింటున్నారా? అసలు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా? కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్టర్ తేజ గారు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది నిజంగా. ఎందుకంటే నీడ్ కి లగ్జరీకి తేడా తీసుకున్న రోజు హ్యాపీగా ఉండొచ్చు. నీడ్ వరకు పెట్టుకుంటే పర్లేదు, లగ్జరీనే నీడ్ అనుకుంటే మాత్రం జీవితం సర్వనాశనం అయిపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక్కడ ఖర్చులకు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, ఎదుగుదలకు కంపేర్ చేసుకోండి. వాళ్ళు బాగా బ్రతుకుతున్నారా, అరే మనం అలా బ్రతకాలంటే ఏం చేయాలన్న దాని గురించి కంపేర్ చేసుకోండి. వాళ్ళు సంతోషపడడం అనేది జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి పాఠం సందేహం. ఎందుకంటే చాలా మంది ఎదుటి వాళ్ళు 3 BHK కొన్నారు, లేకపోతే విల్లా కొన్నారని వీళ్ళు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక నేను అలా బ్రతకలేకపోతున్నాను చచ్చిపోతున్నారు. 1 BHKలో ఉండే వాళ్ళు, ఇల్లు లేక అద్దెల్లో బ్రతికే వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉండొచ్చు. పాజిటివ్గా తీసుకోవాలి. ఒకవేళ నిజంగానే మీరు ఎదగాలనుకుంటే పాజిటివ్గా తీసుకుని ఎదిగే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా నెగిటివ్ థాట్స్ తెచ్చుకొని ఆత్మహత్యలు చేసుకోవడం, క్షణికావేశంలో ఏదో చేసుకోవడం వల్ల మీరు చనిపోతూ మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ అనవసరంగా మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఇంత చేస్తున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబాలు ఏవైనా సరే ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటున్నారు, ఏంటి, అది పిల్లల విషయమైనా సరే ఇష్టం లేకుండా బలవంతంగా హాస్టళ్లలో జాయిన్ చేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం మీరు జాయిన్ చేస్తున్నారు, కానీ అక్కడ వాళ్ళకు ఉండడం ఇష్టం లేనప్పుడు మీరు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఆ భవిష్యత్తు లేకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతిదీ బంధాలు ప్రస్తుతం అయితే చాలా చాలా లీస్ట్ ప్రియారిటీ అయిపోయాయి. దయచేసి ఉన్నంతలో వాళ్ళు ఏం చేస్తున్నారు, టైం ఇస్తున్నామా లేదా, వాళ్ళతో ఉంటున్నామా లేదా, ఎవరైనా సరే తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళమైనా సరే ఒక చిన్న పలకరింపు, ఒక చిన్న మాట, ఒక చిన్న అలా పక్కన కూర్చొని కాసేపు సరదా ముచ్చట, ఇది ఉంటే సరిపోతుంది. లైఫ్లో చాలా వరకు అన్నీ మర్చిపోగలుగుతాం. ఆస్తి కోసమో పరువు కోసమో హత్య చేయడం కంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే హత్య చేసిన తర్వాత ఆ పరువు ఎలాగో ఉండదు, జీవితాంతం నీ పైన నిందే ఉంటుంది. ఆస్తి అంటావా, ఆస్తిని అనుభవించలేవు. కాబట్టి వీటన్నింటినీ మించి ఇంకోటి ఉంటుంది. మా సందేహం చెప్తున్నట్లుగా మానవ సంబంధాలు, వాటిని మళ్ళీ తిరిగి ఎలా పొందాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, తిరిగి గత జ్ఞాపకాలని ఎలా నెమరేసుకోవాలి, అలాంటి జ్ఞాపకాలు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి, దీనిపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి. నలుగురు ఏదో చెప్తున్నారు, చుట్టాలు ఏదో అన్నారు, ఫ్రెండ్స్ ఏదో అన్నారు అనేటువంటి మూర్ఖత్వపు ఆలోచనలో హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, రెండూ నేరమే. కాబట్టి ఇప్పటికైనా అటువంటి డెసిషన్స్ని వెంటనే మానేసేయండి. ఒకవేళ ఎవరికైనా అటువంటి ఆలోచన ఉన్నా కానీ మాకు ఏదో కష్టం వచ్చింది, మేము ఏదో చేసేసుకుంటే కానీ కష్టం తీరదనేటువంటి ఆలోచన వద్దు. జీవితంలో పోరాడడం కంటే విజయం ఇంకోటి ఉండదు. విజయం సాధిస్తేనే విజయం కాదు, కేవలం పోరాడినా కానీ విజయమే. కాబట్టి బ్రతికి సాధించాలి కానీ చచ్చి సాధించేది ఏమీ ఉండదు. ఓకే, రైట్. ఇది మొత్తంగా ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్. ఏదైతే ఆత్మహత్యలకు సంబంధించి కావచ్చు, క్షణికావేశంలో జరుగుతున్నటువంటి హత్యలకు సంబంధించి కావచ్చు, మొత్తంగా థ్యాంక్ యూ సంధ్య. ఈ అనేక విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. మీరు చాలా మోటివేట్ చేశారు నన్ను అడిగితే, చాలామందిని ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా. రాజమౌళి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏదైతే సంఘటనలు జరిగాయో వాటికి సంబంధించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.